హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కైలాసగిరి. మనం ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద ఆర్చ్ మీద బర్డ్స్, యానిమల్స్తో బాగా డెకరేట్ చేసి పైన ఇద్దరు మనుషులు స్టాచ్యూస్ని పెట్టి మనల్ని లోపలికి వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎంటర్ అవ్వగానే పిల్లల్ని ఆకర్షించడానికి ఫుడ్ కోర్ట్స్ అని, గేమింగ్ జోన్ అని, ప్లే గ్రౌండ్స్ అని, హార్స్ రైడింగ్స్ అని చాలా ఉంటాయి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికే చూసారు. అది దాటుకొని ముందుకు వెళ్తుండగా లెఫ్ట్లో మనకి టాయ్ ట్రైన్ కనిపిస్తుంది. ఈ టాయ్ ట్రైన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి కైలాసగిరి చుట్టూ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ చూపించి తీసుకొస్తుంది. కాకపోతే ఒకటి, దీని కాస్ట్ కొంచెం ఎక్కువ. పెద్దవాళ్ళకైతే 150, చిన్న వాళ్ళకైతే 100 రూపాయలు. దీని తర్వాత మనకు శివపార్వతుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇంతకు ముందు అయితే ఇవి చాలా డల్గా పెయింట్లు లేకుండా ఉన్నట్టు అనిపించేవి. ఇప్పుడు మటుకు చాలా బాగా డెకరేట్ చేశారు. కిందన చిన్న శంఖం పెట్టి మెట్లంతా వాటర్ ఫౌంటైన్లా అరేంజ్ చేసి చాలా బాగా అట్రాక్టివ్గా పెట్టారు. ఇక్కడి నుంచే అసలైన కైలాసగిరి మొదలవుతుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ అమ్యూజ్మెంట్ పార్క్స్ అని, మ్యూజియంస్ అని, రాతి మీద చెక్కిన శిల్పాలు కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళినట్టయితే గార్డెన్లో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. శివపార్వతుల విగ్రహాలని దర్శించుకున్న తర్వాత మనకి అమ్యూజ్మెంట్ పార్క్ కనిపిస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే మనకి ఏ స్టాచ్యూ కనిపించినా అదంతా వ్యాక్స్తో చేసి ఉంటుంది. అంటే గొరిల్లాస్ కానీ, గాడ్జిల్లాస్ కానీ, సమ్ స్టార్ హీరోస్ స్టాచ్యూస్ కానీ అన్ని వ్యాక్స్తోనే చేసి ఉంటాయి. అదంతా చూసుకొని బయటికి రాగానే మనకు ఒకే రాతి మీద చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. అది కూడా ఎలా చేశారంటే ఒక పార్క్లా చేసి అందులో ఈ స్టాచ్యూస్ అన్నీ పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది చూస్తే. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఒక మ్యూజియం ఉంటుంది. అందులో ఏంటంటే మన హిస్టరీస్ అని చెప్పే కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి. ఆ ఆర్ట్ వర్క్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. అంటే బుద్ధిజం కోసం కానీ, శ్రీకృష్ణదేవరాయలని, తర్వాత తిరుపతి కోసం కానీ చాలా ఉంటాయి. చాలా బాగా చూపించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నడుస్తున్న దారిలో కనిపించే వ్యూ పాయింట్స్ ఇంకో ఎత్తు. ఎలా అంటే ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, మనసుకి చాలా హాయినిస్తాయి అవన్నీ. కైలాసగిరిలో మెయిన్ అట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి టాయ్ ట్రైన్, తర్వాత మన శివపార్వతుల విగ్రహాలు, ఇంకోటి రోప్వే. ఇవి మెయిన్ అట్రాక్షన్ కైలాసగిరికి. అంతేకాకుండా కైలాసగిరి మొత్తం భూభాగం వచ్చేసి 380 ఎకరాలు. ఇంకా దీని హైట్ విషయానికి వస్తే 568 అడుగుల ఎత్తులో ఉంటుంది కైలాసగిరి. ప్రతి సంవత్సరం ఎలా లేదన్నా విదేశాల నుంచి కైలాసగిరికి 3 లక్షల మంది వస్తూ ఉంటారంట. అంతేకాకుండా 2003లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దీనికి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా కూడా అవార్డు వచ్చింది. ఎవరైనా వైజాగ్ వస్తే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒకసారి కైలాసగిరిని విజిట్ చేయండి, మీకు చాలా నచ్చుతుంది. చివరిగా నా సజెషన్ ఏంటంటే మీరు బస్సులో కానీ ఆటోలో కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే స్టెప్స్ దిగి ఎగ్జిట్ అవ్వండి. ఎందుకు అలా అంటున్నానంటే స్టెప్స్ దిగుతున్నప్పుడు కూడా మనకి కొన్ని వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. తర్వాత పక్క నుంచి వచ్చే పక్షుల అరుపులు, కొన్ని కీటకాల సౌండ్లు కూడా చాలా బాగుంటాయి. కైలాసగిరియే ఫస్ట్ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే సాక్షాత్తు ఆ మహాదేవుడే కొలువున్న ప్రాంతం పేరు కైలాసం. ఈ కొండకు కూడా అదే పేరు ఉండటం వల్ల ఇక్కడి నుంచే ప్రయాణం మొదలు పెడితే బాగుంటుందని ఇక్కడి నుంచే వీడియోలు స్టార్ట్ చేస్తున్నాం. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, కాదన్ను. ఎందుకంటే ఇదే నాకు ఫస్ట్ టైం ఇలా బయటికి వెళ్ళి ఒక వీడియో చేయడం. ముందు వచ్చే వీడియోల్లో ఈ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాను. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.